ఏమిటో ఊగుతున్నారు? ఓసారి ఇమాజినేషన్ లోకి వెళ్ళాంలే. గొప్ప పని చేశారులే కానీ వెళ్ళింది చాలు, వెనక్కి రండి, ఇంటికి వెళ్దాం. పదండి. రేయ్, మన క్యాండిడేట్స్ అందరూ కబడ్డీ పోటీలో పాల్గొంటున్నారా? ఆడాళ్ళ పోటీ అయిపోయిందిరా. మొగాళ్ళని కూడా ఆడనిచ్చి మనకు ఆడాళ్ళతో పోటీ పెడితే భలే మజాగా లిమ్కాగా ఉండేదిరా. మాజా లిమ్కాయే కాదు, మనం ఆడితే ప్రైజ్ కూడా థమ్స్ అప్. అయితే నాకు 25,000 ఒక్కొక్కలా. 25,000 రూపాయలు మేము నీకెందుకు ఇస్తాం మోహన్ బాబు? ఇవ్వకపోతే ఆడాలతో కబడ్డీ ఆడే ఛాన్సు మీకు నేనెందుకు ఇస్తాను సోహన్ బాబు? ఏంటి, ఆడాళ్ళతో కబడ్డీ ఆడే ఛాన్స్ నువ్వు మాకిస్తావా? ఎలా బాబు? మరి అదే ప్లాన్ అంటే. ప్లానా? ఏది చెప్పు చూద్దాం. మీరు నేనా? ఆ, ఇట్లా ఆ. ఓకే. Come on, girls. బొమ్మ బొరుసా? నాకు బొమ్మ కావాలి. ఏ బొమ్మ? కబడ్డీ 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 నమస్కారం అండి. ఇవ్వండి డబ్బులు. ఏంట్రా ఇది? అదేనండి, తమరు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కుండపాలు కొట్టాను కదండి, దాని తాలూకా 6,000 అండి. అది 5,000 అండి, పైన 1,000 రూపాయలండి. అన్నట్టు ఉన్న కొంప కాస్త మొన్న మధ్యనే అమ్మేసానన్నావు, మళ్ళీ ఈ డబ్బు ఎక్కడిది? మళ్ళీ నాకు ఇంకో దరిద్రం కలిసి వచ్చిందండి. మా మామకు ఒక ఇల్లు ఉందండి. నా పెళ్ళాం తప్ప మా మామకి ఇంకెవరు లేరండి. భగవంతుడి దయ వల్ల నేను చచ్చిపోయాడండి. ఇవాళ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చారండి. మీ ఎట్టి సాగిరికోదన్నావు, నన్ను వదిలేదురు బాబు. నువ్వు అంత గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. సర్లే, నువ్వు పోతే నాకు మాత్రం ఎవరున్నారు? ఆ టీవీ ఇక్కడ పెట్టేళ్ళు. టీవీయా? ఎంతండి దాని రేటు? 25,000 రా. 25,000? అయ్యో, 25 చేసినా మీ వెట్టి చాకరి తీరదు తండ్రి. నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టు బాబు. మరి అదే మనిషి నాకు అంత అనుమానం పనికిరాదు. ఎదవన్నారు ఎదవని. సర్లే, పోతే పోతే ఏసీ ఆన్ చేసిపో. ఏసీయా? అదెంతండి? ఎంత? 35,000. 35,000? తండ్రి, 2 జన్మలు సేవ చేసినా మీ వెట్టి చాకరి తీరదు నాయన. మీ పాదాలు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టు బాబు. అమ్మో, ఏసీ నా వల్ల కాదు తండ్రి. తెగ దురద పెడుతుందిరా. గోకటంలో ఫిట్టింగ్ ఉంటదిలే. ఎక్కడయ్య గారు? ఎక్కడ్రా? ఇక్కడ ఇక్కడండి. అది కింద తడి తగులుతుందంటరా.
నీళ్ళు ఏమైనా పడ్డాయేమో చూడు. ఇక్కడ నీళ్ళు అయ్య గారు. అడిగేటప్పుడు ఏమైనా పడ్డాయేమో. గోగిన గీగిన నీ చెయ్యిరా. అర్రే దుప్పదేగా ఇక్కడ చీమలు గుర్తొస్తున్నాయి రా. సేవలు లేవండి. కొంచెం పైకి రా. ఇంకా పైకండి. ఇంకా పైకి అక్కడ. హలో, నమస్తే. నమస్తే. బాక్సింగ్ పోటీలో పాల్గొంటావా? ఈ పర్సనాలిటీతో నేను ఫైటింగ్ చేయాలా? ఊరుకోండి సార్. జస్ట్ ఫ్రెండ్లీ ఫైట్ అంతే. ఫ్రెండ్లీ ఫైటా అంటే? అంటే నువ్వు నా చేతిలో ఓడిపోయినట్టు నటిస్తావు. ప్రైజ్ మనీ 50-50. ఇదేదో బాగున్నట్టుంది. నన్ను కొట్టరు కదా? కొట్టను. ఎప్పుడు? ఇప్పుడే. అయితే పదండి. ఏంటి? ఎక్కడుంది? అదిగా. అవును నేనే. నువ్వు డబ్బు కోసం బాక్సింగ్ చేయనక్కర్లేదు. అది కాదు, నేను మా ఇంట్లోంచి డబ్బు నగలు ఎత్తుకొచ్చేసాను. మనం ఎటైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. మరి వీటి సంగతి ఏం చేద్దాం? సార్ ఏంటి సార్ అది? ఇది మహిమ గల మంత్రదండం. ఓహో, దీని మహిమ వల్ల ప్రతిసారి నేనే గెలుస్తా. వస్తా. అలాగే సార్. ఏమైంది బాబు ఈయనకి? జాక్టైసన్ తో తలపడ్డాడు, ఇలా అయిపోయాడు. ఇది మహిమ గల మంత్రదండం. దీని మహిమ వల్ల ప్రతిసారి నేనే గెలుస్తా. టైసన్ తో ఫైటింగ్ చేయాలి, పద. నేను చేయాల్సింది జాక్ టైసన్ తో కదే. చివరికి మిగిలింది నువ్వేనా? పద పద. అయిపోయి. వీడేంటి ఇక్కడికి కూడా తయారయ్యాడా? నమస్కారం. నమస్కారం.
5, 6, 7, 8, 9. He won the match. పై గెలిచిన వెంకటరాముని 25,000 బహుమతి విజేతగా ప్రకటిస్తున్నాం. Give him a big hand.